వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. యూసఫ్గూడ ఎర్రగడ్డ డివిజన్ ప్రజలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలను పలువురు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశించారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మద్దూర్ మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాములు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం చేసిన వారికి అనుకూలంగా మున్సిపల్ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పీర్లకొట్టం ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల పీర్లకొట్టంకు సంబంధించిన స్థలమని కొందరు ఆక్రమించి గదులు, ప్రహరీ నిర్మించారు. 40 ఏళ్లుగా ఉన్న వారిని తొలగించేందుకు ప్రయత్నించడాన్ని వారు అడ్డుకున్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పీర్లకొట్టం ప్రాంతవాసులు అధికారులను కోరుతున్నారు. పోడు రైతులపై అటవీ శాఖ అధికారులు దాడులు వెంటనే ఆపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు కోరారు. రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ కోసం ఉట్నూర్కు వచ్చిన మంత్రివర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఫారెస్ట్ అధికారులు పోడు భూముల్లో మొక్కలు నాటుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. బొల్లారం మున్సిపల్ అర్బన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. అక్షయ పాత్ర సిబ్బంది ఆహార పదార్థాలను పాఠశాలకు సరఫరా చేయడానికి రాగా వేడివేడిగా ఉన్న బరువైన పాత్రలను పాఠశాల విద్యార్థులతో మోయించారు. విద్యార్థులతో పనులు చేయించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ జా పరిశీలించారు. ముస్తాబాద్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ ఎంపీడీఓ రాజేందర్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 355.80 అడుగులు ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టులో ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో అన్ని గేట్లు మూసివేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటలో న్యాయవాదిపై దాడికి పాల్పడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకునేంత వరకు తాము రోజు నిరసన తెలియజేస్తామని అన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందిన అనంతరం మొదటిసారిగా జడ్చర్ల నియోజకవర్గంలో కృతజ్ఞత సభకు వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృతజ్ఞత సభలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో డీకే అరుణకు మంగళహారతులు పట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. భూపాలపల్లి జిల్లా అంబట్పల్లి గ్రామంలో లక్ష్మీ బరాజులోకి భారీగా వరద ప్రవాహం వస్తుంది. 16.17 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన మేడిగడ్డ బరాజులోకి ఇన్ 43,500 క్యూసెక్కులకు పెరిగింది. బరాజులో 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.